దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో, క్రిస్మస్ వాతావరణములో వాక్యం వినేంత తీరిక మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పే ఓపిక, సత్యాన్ని బయలుపరిచేటటువంటి సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. యెహెజ్కేలు అనబడే గ్రంథములో మీరు తర్వాత 4 నుంచి 7 అధ్యాయాలు మీరు చదవండి. యెహెజ్కేలుతో దేవుడు ఒక మాట అన్నాడు. ఒకసారి కాదు, చాలా సార్లు అంటాడు. ఆ 3 అధ్యాయాలు, వారు వినినను వినకపోయినను, వారు విన్నా వినకపోయినా ఇది నా మాట అని నువ్వు చెప్పు అన్నాడు. కొంతమంది విమర్శన ధోరణితో చూసిన సత్యాన్ని మీకు బయలుపరచవలసిన సంగతి, సామర్థ్యము లేకపోతే అవసరత మాకుంది కాబట్టి ఇలాగ చెప్పవలసి వస్తుంది. క్రిస్మస్ శుభాకాంక్షలను చెప్పడం కన్నా సత్యాన్ని మీకు తెలియచేయడం బాగుంటుంది కదండి. ఆయన మీకు శుభాలు కలగాలని, నా ప్రభువు మిమ్మల్ని శుభాశిష్యులతో నింపాలని మనసారా కోరుకుంటూ, గడిచిన సందేశంలో రక్షకుడగు యేసు ఎందుకు పుట్టెను, మనము ఎలా ఉండాలని పుట్టెను అని చూసాం. ఎలా ఉండాలని పుట్టెను. అయితే సమయం అయిపోయింది. రక్షకుడగు యేసును పుట్టించెను అనే వాక్యాన్ని మనం చూసి, ఎందుకు పుట్టించాడు, ఎందుకు పుట్టాడు అనంటే దుష్టత్వము నుంచి మళ్లించుటకు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు, మనలను దత్తపుత్రులను చేయుటకు పుట్టెను అని చూసాం. అందరితో అయిపోలా. మనం ఎలా ఉండాలని పుట్టాడాయన, మనం ఎలాగ ఉండాలని పుట్టాడాయన. ఎందుకంటే పుట్టిన వ్యక్తి ఎలాగో ఉండాలో తన లైఫ్ స్టైల్ మనకు పాఠం నేర్పిస్తుంది కదా. అందుకే ఎలా ఉండాలని పుట్టాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడేటటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. వాటిని అన్నిటినీ నేను వివరించలేను, కానీ కొన్ని విషయాలు మాత్రం, ఆయన మనం ఎలా ఉండాలని పుట్టాడు అన్న కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తాను. సరేనా? మొదటి విషయానికి వద్దాం. మూల వాక్యానికి వద్దాం మరొకసారి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదవమంటారా? 13:23 వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆహా, దావీదును గురించి 22వ వచనంలో మాట్లాడాడు ఆయన. చాలా చక్కటి మాట. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ జరిగించేవాడు అని చెబుతూ, ఆ దావీదు సంతానములో నుంచి ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను అని రాయబడింది. దేవునందు ప్రియమైన వారలారా, రక్షకుడగా యేసుడు పుట్టుటలో ఆంతర్యమేమిటి? ఎందుకు పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన పుట్టుట వలన మనకి ఏం మేలు కలుగుతున్నాయి? ఆయన పుట్టుట వలన, ఆయన మన హృదయంలో పుడితే మనం ఏమి నేర్చుకోవచ్చు? అలాంటి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పుట్టుట అనే మాట మీద కొన్ని విషయాలు చెప్తాను. మత్తయి రాసిన సువార్త 1వ విషయానికి వద్దాం. 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? చాలా చక్కటి మాట. పుట్టుట. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. చాలు. ఎక్కడ పుట్టాడట నా ప్రభు అయిన యేసుక్రీస్తు? యూదయ బెత్లెహేములో. మరలా చెప్తున్నాను, లోకములో వాళ్ళు
దేవుని ఘనత కొరకు పాటలు రాయట్లా ఇప్పుడు. మీరు నమ్మండి, ఘనత కొరకు పాటలు రాయడంలా, వీవర్స్ కొరకు, యూట్యూబ్ వారిచ్చే డబ్బుల కొరకు చాలా మంది ప్రాకులాడుతున్నారు. వాక్య అర్థము లేని పాటలండి. మీరు చూసారా, యూదయా దేశపు బెత్లెహేములో పుట్టిన పిమ్మట, నేను అంటాను చాలా దినాల క్రితం వచ్చిన పాటలేండి, బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి అన్నారు. పశుల పాకలో సందడి ఉందా అండి? అసలు బెత్లెహేములో సందడి ఉందా? ఆయన పుట్టుట వలన విషాదాలున్నాయండి. సందడిని ఎట్లా పడతారండి మీరు? మీ కర్మ అలాగ తగలడండి. ఇంకా అందుకే నేను చెప్పాను, పాట రాసేవాడు పాడేవాడు అర్థం చూడడంలా, అమ్మగారులు బాగా కాస్ట్యూమ్ మేకప్ అంతా వేసుకొని వీళ్ళు చేసే హావభావాలతో వ్యూవర్స్ పెరుగుతున్నారు తప్ప ఆత్మీయులు నడిపించబడ్డం లేదు. అందుకే ప్రతి పాటను రాసేటప్పుడు, నేను ఒక ఆయన అడిగాను, ప్రతి పాట రాసేటప్పుడట రిథం ఉండేటట్టుగా చూసుకుంటాడని. ఎందుకంటే ఆ పాటను ఎక్కువ మంది సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు నేర్చుకుని వాళ్ళ చర్చిలలో డాన్స్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు మీకు ఒక పాట చెప్తాను. ఉదాహరణకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అద్భుతకరమైన పాటలు ఉన్నాయి, చాలా అద్భుతకరమైనవి. ఆయన జననమును గురించిన పాటలే ఉన్నాయి కదండి. చింతలేదిక యేసు పుట్టెనో, రక్షకుడు దయించినాడట, ఇంకా చాలా ఉన్నాయి పాటలు. వీటికి డ్యాన్స్ వేయచ్చు అంటారా? ఎందుకు అలాగ తయారైపోయిందంటే సమాజం పూర్తిగా దుష్టత్వంలోనికి వెళ్ళిపోయిందండి. ఇలాగ చెబితేనేమో విమర్శ అంటారు. సరే, ఇక్కడ అన్నాడు బెత్లెహేములో పుట్టెనో అని రాబడి. బెత్లెహేముకు ఇంకో పేరు కూడా ఉంది. మీకా గ్రంథం 5వ అధ్యాయము. మీరు మీకా గ్రంథం అంటే కుస్తీ పడమాకండి. 766వ పేజీలో 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఎలబోవాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలు. బెత్లెహేమునకు మరొక పేరేంటంటే ఎఫ్రతా. ఇక్కడ ప్రభు భక్తుడైన మీకా ద్వారా మాట్లాడుతూ ఎఫ్రతా అనగా, బెత్లెహేము అనగా స్వల్ప గ్రామము, స్వల్పమైనది. ఒకసారి మీకు ఆలోచన చేస్తాను, ఏంటి తను ఈ ఊర్లో పుట్టాడా అని ఎవరైనా అంటారు కదండి. స్వల్ప గ్రామం అంటే యేసు ప్రభుల వారు బెత్లెహేములో స్వల్ప గ్రామంలో ఎందుకు పుట్టాడు? దేవుని ప్రజలకు తగ్గింపు నేర్పించడానికి. ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసా? తగ్గించుకుని స్వల్ప గ్రామములో, అంటే చిన్న గ్రామములో. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని కూడా అంటారు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఈరోజు చాలా మంది అమెరికా సంబంధాలను ఇష్టపడుతున్నారు. అమెరికాలో పెళ్ళిళ్ళు, అబ్బాయి అమెరికాలో అంటే ఎగిరి గంతేస్తారు, అమ్మాయి అమెరికా అంటే ఎగిరి గంతేస్తారు. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశం అమెరికా. అమెరికా అనగానే అది ఒక క్రైస్తవ దేశం అనుకోమాకండి. అమెరికాలో అన్ని తెగలవారు ఉన్నారు. యేసు ప్రభుల వారు అమెరికా దేవుడు కాదు. అమెరికా దేవుడైతే నా దేవుడు కాస్ట్లీ దేవుడు అండి. అమెరికాను కనుగొన్నది కొలంబస్. అమెరికాను కనుగొని ఇప్పటికి 515 ఏళ్ళు అయింది అంతే. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టి 2000 సంవత్సరాలైంది. అంటే ఇప్పుడు మీరు యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం అనుకుంటారేమో. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అన్నాడు, ఆయన
యుగయుగములో ఉన్నవాడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. అంత మాత్రమే కాదు, నిరంతరము ఉన్నవాడు అని రాయబడింది. ఉన్నవాడని రాయబడింది. అమెరికా దేవుడు కాదు యేసు ప్రభుల వారు. ఒకవేళ అమెరికా దేవుడైతే నా దేవునంత కాస్ట్లింగ్ ఎవరు కాదు. ఈ భూమి మీద అమెరికా దేవుడే యేసు ప్రభు అయితే ప్రపంచంలో దేవుళ్ళలో ఇంకా గొప్పోడని చెప్పిండొచ్చు కదా. అట్లా చెప్పాను నేను గొప్ప. ఆయన ఎందుకు గొప్పోడని చెప్తానంటే, ప్రపంచ దేశములలో తగ్గింపు కలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక దేవుడు అనుటకు అర్హుడు, కామ క్రోధ మద మత్సర్యములు లేనివాడు. అమెరికా సంబంధాలు అన్నాను కదా, అక్కడ మర్చిపోమాకండి. ఈరోజు అమెరికాలో అమ్మాయి మన కూతురును ఇచ్చాం, లేదా అమెరికాలోనే మన కూతురు, ఇక్కడ ఎవరో ఒక అబ్బాయి అమెరికాలో అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. సహజంగా భారతదేశ సాంప్రదాయం మనకు తెలుసు. ఒక ఆడబిడ్డ గర్భవతి అనగానే ఇంటికి వచ్చి చెల్లమ్మ నీళ్ళు పోసుకో, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి అమ్మాయిని ఒక 3 నిద్రలు, ఇలాంటి ఎన్నో ఆచారాలు ఉన్నాయి. 6 నెలల్లో 7 నెలల్లో అయిన తర్వాత అమ్మాయిని పుట్టింటికి దేనికి పిలుచుకుంటారు? కాన్పుకు పిలిపించుకుంటారు. కానీ మీకు చెప్పమంటారా, ఈరోజు అమెరికాలో ఉన్న అమ్మాయి గర్భవతి అనగానే ఒకవేళ భారతదేశంలోనో ఏ దేశంలోనో వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినా అమెరికాకు వెళ్ళే కానిపోవాలని కోరుకుంటుంది. ఎందుకు? అమెరికన్ సిటిజన్ వస్తుంది, వారసత్వం అక్కడ దొరుకుతుంది కాబట్టి. అక్కడ కానిపోతే పిల్లోడికి అక్కడ పేరు వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన అమ్మాయి తల్లిదండ్రులు బాగా చదివించి, అమ్మాయి కూడా బాగా చదువుకొని కష్టపడి అమెరికాకి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న దగ్గర కానిపోవాలని కోరుకోవడంలా అమెరికాలో కానిపోవాలని కోరుకుంటుంది. ఎందుకని? అక్కడ కార్డు వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది. నా ప్రభు పరలోకమందున్న దేవుడు, కానీ ఎక్కడ కోరుకున్నాడు? చిన్న కుగ్రామమైనటువంటి బెత్లెహేమును. అందుకే మీరు ఒకసారి చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వరకు చూద్దాము. 5వ వచనం నుంచి 8 వరకు చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభుల వారు బెత్లెహేములో పుట్టినది ఎందుకంటే తగ్గింపు జీవితము మనకు నేర్పించుట కొరకు. ఈరోజు మీరు గమనించి చూడండి ప్రియులారా, ప్రపంచములోనే ధనికులు, ప్రపంచములోనే గొప్ప గొప్ప వాటిని కనపెట్టిన వారు, ప్రపంచ దేశాలలో అధికులుగా ఉన్నవారు క్రైస్తవులే. కానీ తగ్గింపు చాలా గొప్పదండి. ఒక మదర్ తెరీసా ఎంత తగ్గించుకుంది, ప్రపంచంలో మదర్ అని పిలిపించుకునే స్థాయిలోకి వెళ్ళింది ఆమె. తగ్గింపు. యేసు ప్రభుల వారు ఎంత తగ్గించుకున్నాడండి, తనను తాను తగ్గించుకొని శిష్యుల యొక్క పాదములు కడిగాడు. ఇంకా మీకు చెప్తాను ప్రియులారా, లోకములో ప్రతి ఒక్కరికి తగ్గింపు అనేది నేర్పేది ప్రభువేనండి. ఈ లైట్లు వెలుగుతున్నాయి కదా, థామస్ అల్వా ఎడిసన్ గారు లైట్లు కనిపెట్టిన అతను, మీరు చాలా గొప్పోళ్ళండి అంటే, కాదండి, నా దేవుడు నా జీవితాన్ని వెలిగించాడు, నేను లైట్ వెలిగించాను అన్నాడు. రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నవారు
వారెంతో తగ్గించుకొని వాక్యములో నుంచి ఆ సత్యాలను, ఆ విషయాలను మేము తెలుసుకున్నాం కాబట్టి దేవుడే గొప్పవాడన్నారు. ఈరోజు చిన్న చిన్నవి కనపెట్టినప్పుడు ఎంత అతిశయపడుతున్నారు మనిషి. ఆయనట దాసుని స్వరూపము కలిగిన వాడై ఉండి తనను తాను రిక్తునిగా చేసుకొని, శిలువ మరణం అనేది శాపగ్రస్తమైనది, అలాంటి దానికి సైతం ఒప్పుకొని తగ్గించుకొని పుట్టాడు ప్రియులారా. సహజంగా లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడ పుడతారు? గొప్ప గొప్ప భవనాల్లో పుడితే ఎవరు వెళ్ళి చూస్తారండి వాళ్ళను? ఎవరు వెళ్ళి చూడగలరు? కానీ ఆయన పుట్టినది పశుల పాకలో కాబట్టి ప్రపంచమంతా చూడడానికి, అంటే అటువైపు చూడ్డానికి, ఆయన తగ్గింపును కొనియాడడానికి ఉపయోగపడుతుంది. ఇంతకు క్రిస్మస్లు చేస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, ఉందా నీలో తగ్గింపు? చాలా అతిశయాలైపోయాయండి ఈరోజు. 10th చదివితే వాడి హెయిర్ స్టైల్స్ మారిపోతున్నాయి. అట్ ఎ టైం పాస్ అయిపోతే డ్రెస్ కోడ్ మారిపోతుంది. చాలా అతిశయపడుతున్నారు ఈరోజు. గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే పట్టుకోలేము ఇంకా వాడిని. అమెరికాలో సీట్ వచ్చిందంటే పట్టుకోలేం, యూకేలో సీట్ వచ్చిందంటే పట్టుకోలేం, అమ్మా నాన్నను తట్టంగా పట్టలేం. తగ్గింపు అండి, తగ్గింపు. తగ్గింపులో పుట్టాలి. క్రీస్తు మనలో పుడితే తగ్గింపు మనకు వస్తుంది. రెండవది, ఎందుకు పుట్టాడో, ఎలా ఉండాలని పుట్టాడో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము పుట్టెను 13వ వచనం. ఎవని గూర్చి ఈ సంగతులు వ్రాయబడెను, ఆయన వేరొక గోత్రములో పుట్టెను, ఆ గోత్రములోని వాడెవడు బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఎక్కడ పుట్టాడు ఆయన? యూదా గోత్రములో పుట్టాడు. ఇంకా మీకు ఒక మాట అర్థం అవడానికి చెప్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ముగిస్తాను. 5వ వచనానికి వద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసుకొని ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. చాలు ప్రియులారా, యూదా గోత్రం ఎక్కడ పుట్టాడట? యూదా గోత్రములో పుట్టెను. అంటే జయ జీవితం. అందుకే అక్కడ మీరు చూసారా, రెవల్యూషన్ చాప్టర్ 5:5, ప్రకటన 5:5లో, ఏడవకు, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ గ్రంథమును విప్పుటకు అధికారం పొందాడు. ఎందుకు? జయము పొందాడు. ఆయన పుట్టినది ఎందుకు? మనం ఎలా ఉండాలని పుట్టాడు అనంటే, ఈ లోకములో మనము కూడా జయ జీవితము జీవించాలని. ఏ జీవితం? జయ జీవితం. మరణమును గెలిచిన విజయుడు, శరీర కోరికలను గెలిచిన జయశీలి నా ప్రభువు. అవునండి, శరీర కోరికలను జయించినవాడు, మరణమును జయించినవాడు, ఒక గొప్ప ఫైటర్ బ్రూస్ లీ అని పేరు. శరీర కోరికలను గెలవలేక ఒక స్త్రీ మీద వ్యామోహముతో వెళ్తే అతనికి మందు పెట్టి చంపారు. ఫైటర్ అంటే ఎవరు గెలిచేవాళ్ళు కాదు, కానీ తన శరీరాన్ని తను గెలవలేకపోయాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే సంసోను చాలా బలవంతుడు కదండి. ఒక పచ్చి గాడుద దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. తనను నగరులో బంధిస్తే ఆ ముఖద్వారాన్ని అలాగే ఎత్తుకొచ్చినవాడు. ఏమయ్యాడు?
శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక, శరీరమును జయించలేక, శరీర కోరికలను జయించలేక ఏమైపోయాడు? అర్ధాంతరంగా తనను తాను చంపుకోగలిగాడు. దేవుని బిడలారా, నా దేవుడు జయ జీవితము నేర్పించడానికి పుట్టాడు. మనం దేవుని నమ్ముకోకముందు, దేవుని పాదాల చెంతకు రాకముందు మన శరీరం మన అదుపులో లేదేమో. మద్యమును చూసినా, మగువను చూసినా బాగా బానిసమైపోయేవారేమో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుల వారు నా కొరకు పుట్టాడు, నేను ఆయన కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాము, ఒక జయ జీవితం. నా యేసు ప్రభుల వారు ఈ లోకాన్ని యుద్ధం చేసి గెలవలా. అందుకేనట చరిత్రను 2 భాగాలు విభజిస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఈ 2 భాగాలు చేయడానికి ద గ్రేట్ అలెగ్జాండర్, ఆయనను పెడదామా చరిత్రకు మధ్యవర్తిగా? యుద్ధములో అపజయము లేనివాడు అని అనుకున్నారట. నో, అనేక మందిని చంపి రక్తాన్ని ఒలికించాడు. సోక్రటీస్, జ్ఞానవంతులు ఎందరో పేర్లు తీశారు. అలాంటి సమయంలో భూమి మీద జయశీలుడుగా తన మాట చేత హృదయములను గెలుచుకున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు చరిత్రకు మధ్యవర్తిగా ఉండవలసి వచ్చింది. వ్యభిచారం చేత పట్టబడి స్త్రీ అక్కడ అందరి ముందు రాళ్లతో కొట్టుకుంటూ ఆధారాలతో సహా వస్తే, బోధకుడా నువ్వేం చెప్తావు? ఈమె అనేక మందితో పాపం చేస్తుంటే మేము రహస్యంగా కాదు బాహటంగా పట్టుకున్నాం. అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేం చెప్తావని అడిగారు. ఏం చెప్పాలి, ఆయన ఏదో రాస్తూ ఉన్నాడు. పదే పదే విసిగిస్తూ ఉన్నప్పుడు అన్నారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంతే ప్రియులారా, వారి పాపాలన్నీ గుర్తుకొచ్చి రాళ్ళు కింద పడేస్తూ వెళ్ళారు. అప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెను పతిత, ఎలాంటి దుర్మార్గమైన బ్రతికే, ఎన్ని కొంపలను నాశనం చేద్దామను, ఎందరు చంపడానికి వచ్చారు, నేను అడ్డపడ్డాను కాబట్టి నువ్వు బ్రతికిపోయావు అని అన్నా. ఏమన్నాడు? అమ్మా, వారెవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేనును నిన్ను శిక్షించను, ఇక మీదట పాపము చెయ్యకు. మీరు అంటారా అండి? ఒక స్త్రీ సాక్ష్యాధారాలతో 2-3 పురుషులను మార్చి బ్రతుకుతుంటే అమ్మా అంటారా? నా ప్రభు అన్నాడు, మనకు మాట్లాడడం కూడా నేర్పించింది ఆయనే. ఆయన యూదా గోత్రములో పుట్టాడు, జయవీరుడుగా పుట్టాడు, జయ జీవితాన్ని మనకిచ్చాడు. అందుకే ప్రియులారా, యోహాను పత్రికలో, మొదటి పత్రికలో 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూస్తున్నప్పుడు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, ఇవి దేవుని వలన పుట్టినవి కావు అన్నాడు. వాటిని గెలిచాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు, గెలిచాడు. ఈరోజు దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా శ్రేష్టమైన విషయము, ఆయన పుట్టినది మనం తగ్గించుకొని బ్రతకడానికి. ఆయన పుట్టినది మన జీవితాలలో అపవాద అనేకమైన శోధనలు ఎదురు తలపెడుతూ ఉన్నప్పుడు, అనేకమైన పాపాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నప్పుడు, వాటిని అధిగమించి జయ జీవితము జీవించడానికి. క్రిస్మస్ అంటే జయ జీవితం లేకుండా ఓడిపోవడం కాదు, అపవాది కబంధ హస్తాలలో చిక్కుకొని విలవిలలాడడం కాదు, 10గురిని పాపంలోనికి నెట్టివేయడం కాదు, జయ జీవితం జీవించడానికి.
ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, రక్షకుడైన యేసు ఎందుకు పుట్టాడో గడిచిన సందేశములో చెప్పాను. దుష్టత్వము నుంచి మళ్లించి ఆశీర్వదించుటకు పుట్టాడని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు అని, మనము దత్తపుత్రులం కావాలని పుట్టాడని. నేడు మాట్లాడుతున్నాడు దేవుడు. మనం ఎలా ఉండాలని పుట్టాడు అంటే మనం తగ్గించుకుని బ్రతకాలని. అనేకమైనటువంటి శరీరేచ్ఛలు మనల్ని చుట్టుముట్టుతూ ఉన్నప్పుడు, భార్యకు భిన్నంగా భర్త, భర్తకు భిన్నంగా భార్య, కుటుంబ జీవితం పతనమైపోయి, సాక్ష్యాన్ని కోల్పోయి, జయ జీవితం లేకోకుండా బ్రతకడానికి కాదు, జయ జీవితము జీవించడానికి ఆయన పుట్టాడు. ఇది అండి క్రిస్మస్ అంటే. ఇది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే తాగి తందనాలాడి అతిశయపడి, వారి స్టార్ కన్నా మా స్టార్ పెద్దది, వాళ్ళ చెట్టు కన్నా మా చెట్టు పెద్దది, వాళ్ళ డెకరేషన్ కన్నా మా డెకరేషన్ గొప్పది. ఎక్కడుంది తగ్గింపు? ఎక్కడుంది తగ్గింపు? నువ్వేదో నీ ఇంట్లో ఏదో స్టారో ఏదో పెట్టుకున్నావులే, ఇంక ఇతరులతో మనకెందుకు? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి 2 దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సుంకరేమో, అయ్యా నేను కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలేదు, పాపినేనని రొమ్ము కొట్టుకుంటూ ఉంటే, పరిసయ్యుడు ఏం చేస్తాడండి? వాని మాదిరి నేను లేను, ఈయన మాదిరి లేను, వారానికి 2 మాటలు ఉపవాసం. ఇది యేసుప్రభుకే తెలియదా నువ్వు ఉపవాసం ఉండేది? తగ్గించుకుందాం, జయ జీవితాన్ని జీవిస్తాం. రాబోయే దినాలలో ఈ వాక్యము మనస్సులో నింపుకొని ఈ ప్రకారంగా ఉందాం, దీవించబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క జననము మేము తలపోసుకుంటూ ఉన్నప్పుడు ఎలా పుట్టారో, ఎందుకు పుట్టారో అర్థము లేని వ్యర్థమైన జీవితము జీవించక, మీ లేఖనాలలోని సత్యాలను మేము గ్రహిస్తూ మా జీవితాన్ని దిద్దుకొని రానున్న దినాలలో తండ్రి మా జీవితాలు దీవెనకరంగా ఉండడానికి, వాక్యానుసారముగా మేము సరిచేసుకోవడానికి కృపనివ్వండి. మీ మాటలు మాట్లాడుతున్నప్పుడు విమర్శన ధోరణితో చూడకోకుండా అర్థమైన వాక్యములో సత్యాన్ని గ్రహించి మీ అడుగుజాడలలో పయనించడానికి కృపనివ్వమని, నాయనా ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ గణనామానికే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.